హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఆ వినాయకుని దగ్గర పూజ మీద అయితే కూర్చుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే వీడియో తీయాలా తీయొద్దా అని అనుకుంటున్నా. నేనైతే ముందు అసలు ఇలా కూడా తీస్తారని అనుకోలేదు, కానీ నాకైతే తీయాలనిపించింది కాబట్టి తీస్తున్నా అనమాట. అండ్ నేను వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ నార్మల్గానే మాట్లాడతా అనమాట. తర్వాత పూజ మీద కూర్చున్నప్పుడు అయితే ఆ పంతులు గారి వాయిస్ తప్పిస్తే ఇక నేను అక్కడ ఏం మాట్లాడను. అండ్ ముందే చెప్తున్నా అనమాట. ఇక ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే కంప్లీట్ చేసేసిన అనమాట. నేను ఫస్ట్ 1 o'clockకి స్టార్ట్ చేసిన. ఉండ్రాల పాయసం, రవ కేసరు, పులిహోర అండ్ శనగలు, ఈ 4 అయితే కంప్లీట్ చేసిన అనమాట. పండ్లతో 5 items అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ పులిహోర ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను గుడి దగ్గర మొత్తం అలికేసి ఇక నేను ప్రసాదాలన్నీ తీసుకొచ్చి గుళ్ళో అయితే పెట్టేసిన అనమాట. మా వారైతే అయ్యగారిని తీసుకురావడానికి అయితే వెళ్ళిర్రు అనమాట. ఆ లోపు అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. అయ్యగారు వచ్చేలోపు ప్రసాదాలు, నివాళీలు అండ్ అలాగే కొన్ని వాటరు, ప్రతి ఒక్కటి బియ్యము అయ్యగారు మాకు ఒక రోజు ముందే చెప్పారనమాట. ఇవన్నీ రెడీ చేసుకోమని చెప్పేసి అయితే ఇక అవన్నీ తనకి అందే విధంగా అయ్యగారికి పక్కనే పెట్టేసి ఇక మేమిద్దరం అయితే కూర్చేసుకున్నాం అనమాట. ఇక ఈ లోపు అయితే అయ్యగారు అక్షంతలు గౌరమ్మని చేయమని చెప్పారనమాట నన్ను. ఇక నేనైతే ఆ పనిలో ఉన్నాను. ఇక మా వారైతే నివాళీలు కూడా ముట్టించి పక్కకు పెట్టేశారనమాట. ఇక ఈ లోపు అయితే ఇక మేము వినాయకుని కోసం తీసుకొచ్చిన దండ కూడా దాన్ని ప్రిపేర్ చేసి దండ కూడా వినాయకునికి అర్పించడం అయితే జరిగింది. చిన్నప్పటి నుంచి అయినా కానీ నాకు ఈ వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం అసలు. ఇక పెళ్ళైన తర్వాత కనీసం మేము ఆ 9 నవరాత్రుల్లో ఒక కనీసం 2-3 సార్లు అయినా కానీ ఖచ్చితంగా పూజ మీద కూర్చుంటాం అన్నమాట. నాకు అంత ఇష్టము. నాకే కాదు, మా వారికి కూడా అంత ఇష్టము. దక్షామూర్తే నమః. మన్నాదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూ అక్షంతలు ఎలా చేతులు వేస్తాము మొత్తం అన్ని చేయి అక్షంతలు. నీ చేతిలో ఒక గిన్నె కూడా ఉండదు. అక్షంతలు ఎలా వేస్తాము. ఓం బృహస్వామక్షత్రం బుద్బుద్ధౌష్టియం ఇది రక్షార్థం దీక్షార్థం రక్షాబంధన ముహూర్త శుభముహూర్తస్తు. శ్రీ మహాజ్ఞేశ్వర దేవతాభ్యో నమో నమః. రక్షాబంధనం కరిచే శుభకం శుభం ఆయుర్భవాం భవతాం పదశాశ్వతం భువనత్రే నివాసతో మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అఖండ లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆగ్రహ సర్వ దేవానాం ధూపో యం ప్రతిష్ఠితాం ధర్మాగ్రాపయామి ధూపం దర్శయామి. శ్రీ మహాజ్ఞేశ్వర దేవతాభ్యో నమో నమః. ఇంకోసారి పెట్టు, ఒకసారి పెట్టండి, చేతులు పెట్టు. ఇంకా ఉన్నాయి అన్నట్టుగా ఐటమ్స్ ఉన్నాయా కొంతమంది మాట్లాడాలి. ఫస్ట్ ప్రసాదాలన్నీ వీడియో తీసుకున్నావా? వీడియో అన్నీ తీసుకున్నాను. ఇలే ప్రైస్ చాలా బరువు ఉంది. అది మూత తీయను కనుక రే ఎవడ్రాడు? स्वाहा. मध्ये मध्ये पानीयं समर्पयामि. अमृत मंचे उत्तरा भोजनं समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्धा आचमनीयं समर्पयामि. श्री महाज्ञेश्वर देवताभ्यो नमो नमः. कप्पु చేయబట్టు 2 దోశలు అట్లా కాదు. ఇందులో 101 రూపాయి పెట్టు లేదా 51 రూపాయలు పెట్టు. సమాయుక్తం తాంబూలం మధ్యస్థితాం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. తాంబూలం సమర్పయామి. శ్రీ మహాజ్ఞేశ్వర దేవతాభ్యో నమో నమః. ఓం అపవిత్రాపవిత్రవ సర్వావస్థ పుండరీకాక్షం సభాభ్యంతర
रक्षरक्षजनाधिप श्री महागणाधिपति देवताभ्यो नमो नमः आत्मा पंच नमस्कार समर्पयामि श्री महाज्ञे अन्न शर्कर गज्जोर नारिकेलं समर्पयामि अनेकदा ब्राह्मणोपहारते एकदा यजमानाय प्रदाति साम्राज्यं दराज्यं वैराज्यं पारमेष्ठकं राज्यं महाराजमाधिपत्यम् आयकं समुद्धभरयाय सार्वभौम सर्वायश दादापराध बुद्धिपे गजमुखवत्तं गिरिजापुत्रं गणगुणमित्रं गणमतिमिषप्रियं करदबानं गङ्गनबाणं कबलितबानन्ददिव्यमङ्गलनिराज्यं दस्यामि అది ఎందుకు మూత పెట్టారు? ఏది ప్రసాదం అదా ఎవరు చూడకూడదు అంతేనా? దశపోయినాక అందరు ఈయన ఉంటారు. నైట్ కూడా అట్లా ఉంచాలా? లేదు, ఇప్పుడు పెట్టే వరకు చూడొద్దు. ఏమైతే 6ంటికి వస్తుంది పలహారం కోసం. ఇంకో ఏమైతే నల్గొండ పోయొచ్చి ఇప్పుడు ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంది. ఏమైతే నా స్కూల్ నుంచి డైరెక్ట్ ఇడికే వచ్చింది. మా మమ్మీ లేదు. వీళ్ళు సో ఇక చూసారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది అన్నమాట. మీరు మీ కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలి, మీరందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వెంటనే బయట ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రసాదం అయితే పంచేసినాం అన్నమాట. వాళ్ళైతే చాలా బాగా చాలా పీస్ఫుల్ గా తినేసి అయితే వెళ్ళిపోయినారు. మాకు కూడా చాలా బాగా అనిపించింది పూజ, చాలా ఎంజాయ్ చేసినాం. ఉంటాం మళ్ళీ, బాయ్ బాయ్. నెక్స్ట్